నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకోవడం మాత్రమే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు బిగ్ బడ్జెట్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. 1 జూలై నుంచి 7 జూలై దాకా వారం మొత్తం కూడా సేల్ నడుస్తుంది. సో లైట్గా ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్స్ లేకపోతే ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇట్లా తీసుకోండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ యాక్సెసరీస్ మీద ఎక్కువగా అనిపిస్తుంది నాకు, ఫర్నిచర్స్ మీద కానీ స్మార్ట్ ఫోన్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ అయితే కనిపిస్తలేదు అన్నమాట. సో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్స్ ఏమంటే ఇట్లా పర్చేజ్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అమ్మడం. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు జీరో బుక్ అల్ట్రా విత్ ఏఐ ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చి అమ్మడం. సింపుల్గా ఏం లేదు, ఏఐ అంటారు కానీ ఏవైతే కొత్త ఇంటెల్ వాళ్ళే కోర్ అల్ట్రా ప్రాసెసర్స్ ఉన్నాయో వాటిని కొత్త మోడల్స్తో పాటు లాంచ్ చేసినాం. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 60,000 ఉందన్నమాట. ప్రాసెసర్తో పాటు వచ్చే ల్యాప్టాప్ బేస్ వేరియంట్ అనుకోవచ్చు. 3 మోడల్స్ వస్తున్నాయి బై. ఫస్ట్ చూసుకుంటే కోర్ అల్ట్రా 5 125H 60,000కి వస్తుంది. 512 GB స్టోరేజ్, 16 GB ర్యామ్. అండ్ దాని తర్వాత కోర్ అల్ట్రా 7 155H 70,000కి వస్తుంది అన్నమాట. సో ప్రాసెస్ చేంజ్, డిస్ప్లే, స్టోరేజ్ అవన్నీ కూడా సేమే ఉన్నాయి. దాని తర్వాత హైయర్ వేరియంట్ 85,000 అనమాట. ఇందులో కోర్ అల్ట్రా 9 185H. ఇక్కడ మీకు ర్యామ్, స్టోరేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి కొంచెం ఏమంటారు ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. 85,000 పెడుతున్నాం కాబట్టి. ఫ్లిప్కార్ట్లో ఈ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, అంటే లిస్టింగ్ అయిపోయింది. సో అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ కానీ సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ చెప్పడం. సో రియల్మీ వాళ్ళు రియల్మీ C63 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసేసి 29,000కి. అండ్ ఇక్కడ 10,000 లోపల తీసుకొస్తారు. మోస్ట్లీ బై నేనైతే ఆల్రెడీ 10,000 లోపల 5G స్మార్ట్ ఫోన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి, అవి తీసుకోమని చెప్తాను. అసలు ఎందుకు లాంచ్ చేస్తారో అర్థమైతే లేదు. సో C63 అయితే లాంచ్ అయిన 45 వాట్స్ ఛార్జర్తో పాటు అనేసి అయితే అంటారు. సో మీ ఒపీనియన్ ఏంది, కొన్నారా కింద కామెంట్ అయితే చేయడం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కూడా రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 13 Pro సిరీస్ అయితే ఇండియా త్వరలో లాంచ్ అవుతుంది అనేసి అయితే మన వాళ్ళు ఒక అప్డేట్ అయితే పోస్టర్ అయితే వచ్చింది అన్నమాట. ఇక్కడ AI కెమెరా ఫోటోతో పాటు వస్తుందంటూ. సో మెల్లమెల్లగా వీళ్ళు కూడా 5G అయిపోయింది, ఇప్పుడు 5G హవా అయితే అయిపోయింది మెల్లమెల్లగా. నెక్స్ట్ AI మీద పడ్డారు. సో ఏఐకి స్టార్ట్ చేసి ఇంతమందికి ల్యాప్టాప్ల మీద AI అయినా కానీ స్మార్ట్ ఫోన్లో కూడా AI పడ్డది. సో ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 13 Pro 5G స్మార్ట్ ఫోన్స్లో అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన 2 న్యూస్లు వచ్చినవి. ఫస్ట్ చూసుకుంటే లినక్స్ మింట్ ఏదైతే ఉందో బీటా వర్జన్ అయితే తీసుకొచ్చింది. ఒకవేళ గిట్లా మీరు టెస్టింగ్స్ చేసుకోవాలంటే ఈ బీటా వర్జన్స్లోకి వెళ్ళి మీరు టెస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చూద్దాం, నేను కూడా లినక్స్ మింట్ నా మెయిన్ సెకండరీ నా ల్యాప్టాప్లో మెయిన్ ఓఎస్ లాగా అయితే ఉంది. సో వెయిట్ చేస్తాను, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏమైనా మీకు అప్డేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బై డెబియన్ నుంచి అన్నమాట. సో డెబియన్ 12 బుక్ మార్క్ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. డెబియన్ 12.6 బుక్ మార్క్ రిలీజ్ అయిపోయింది. లినక్స్ వాళ్ళది 6.1 LTS కర్నల్తో పాటు సపోర్ట్ చేస్తుంది. చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోండి బై. అండ్ ఈ అప్డేట్ ఏదైతుందో కర్నల్ 2026 దాకా సపోర్ట్ చేస్తుందని ఒక అప్డేట్ అయితే వచ్చారు. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది 8000 సిరీస్ మదర్ బోర్డ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఆరో లేక్ ప్రాసెసర్ కంపాటబుల్ అయ్యి డయాగ్రామ్ లీక్ అయిపోయింది. ఇక్కడ LGA 1851 CPU సపోర్ట్ చేస్తుంది. సో కొత్త చిప్ సెట్. ఇక్కడ మెయిన్ పిక్చర్లో మెయిన్ చూసుకుంటే DDR5 సపోర్ట్స్, X16, X4 అండ్ X4 4.0 లేన్ సపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత చిప్ సెట్ వస్తుంది మీకు. అండ్ చిప్ సెట్లో మీకు థండర్బోల్ట్ పోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ వేరే బస్ స్పీడ్స్ కూడా వస్తున్నాయి. సో PCI లేన్స్ X4, X20, X24 లేన్స్తో పాటు వస్తుంది. అండ్ Wi-Fi 7 సపోర్ట్స్ కూడా వస్తున్నాయి అనేసి అయితే కొంచెం లీక్ ప్రకారం అయితే అప్డేట్ అయింది. సో ఈ లీక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బై. సో అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయినాక ఇంకొంచెం అప్డేట్ అయితే చేస్తే ఇంకా లీక్లో కొంచెం ఇంకేమంగట్ కావచ్చు, ఒక 20 ఫీచర్స్ ఎక్కువ తక్కువ కావచ్చు అనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాగానే కన్ఫర్మేషన్స్ రాగానే ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే ఫోర్జా హొరైజన్ 4 ఏదైతుందో
డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి డీలిస్ట్ అవుతుంది అనమాట సెప్టెంబర్ 30, 2024 నుంచి. సో కొన్ని కార్పొరేట్ ఇష్యూస్ వల్ల అన్నిట్లో నుంచి ఇక్కడ స్టీమ్ నుంచి, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి, ఎక్స్బాక్స్ గేమ్ సబ్స్క్రిప్షన్ నుంచి కూడా ఇలా ఆల్రెడీ డిఎల్సీస్ అయితే రిమూవ్ అయిపోయినాయి అన్నారు. అండ్ గేమ్ సెప్టెంబర్ 30 దాకా అవైలబుల్ ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ నుంచి ఎక్కడ కూడా దొరకదు పర్చేస్ చేసుకోవడానికి. అప్డేట్ అమ్మడం ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఉపయోగం కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.